యాంకర్ సుమ స్టేజ్ మీద ఉంది, ఓ ఈవెంట్‌ను హోస్ట్ చేస్తుంది అంటే కనీసం 3 గంటల పాటు ఏ చింతా లేకుండా ఉంటుందనే నమ్మకం అందరిలోనూ ఉంటుంది. అందుకే పెద్ద హీరోలంతా సుమనే యాంకర్‌గా పెట్టుకుంటారు. అసలు సుమ హోస్ట్ చేస్తుందంటేనే అది పెద్ద సినిమా అన్నట్టుగా మారిపోయింది. ఎలాంటి పరిస్థితి ఎదురైనా కూడా తన సమయస్ఫూర్తి, చాకచక్యంతో తప్పించుకుంటుంది సుమ. అలాంటి సుమ కెరియర్‌లో మొదటిసారి కన్‌ఫ్యూజ్ అయిపోయింది. అల్లరి నరేష్‌తో పనిచేసిన దర్శకులు, హాస్య క్రియేషన్స్‌లో చేస్తున్న దర్శకులు ఇలా అందరూ గెస్టులుగా వచ్చారు. అలా ఓ 10 మందికి పైగానే వచ్చి ఉంటారు. దీంతో సుమ కన్‌ఫ్యూజ్ అయిపోయింది. ఏ సినిమాకి ఏ దర్శకుడు అన్నది అంతగా గుర్తుపెట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే వశిష్ఠను స్టేజ్ మీదకు పిలిచే క్రమంలో విరూపాక్ష సినిమాతో అందర్నీ ఆకట్టుకున్నాడు అంటూ ఇలా ఏదేదో ఇంట్రో ఇచ్చింది. స్టేజ్ మీద ఆల్రెడీ విజయ్ కనకమేడలా ఉన్నాడు. విజయ్ వద్దకు వచ్చి వశిష్ఠ ఏదో చెప్పుకుంటూ నవ్వేశాడు. దీంతో మ్యాటర్ ఏంటి అని సుమ అడిగేసింది. విజయ్ అసలు మ్యాటర్ చెప్పినట్టున్నాడు. వశిష్ఠ విరూపాక్ష దర్శకుడు కాదు, బింబిసార దర్శకుడు అని చెప్పినట్టున్నాడు. దీంతో సుమ తల పట్టేసుకుంది. వెంటనే సారీ చెప్పింది. ఇంతమంది వచ్చేసరికి కన్ఫ్యూజ్ అయ్యా. మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోవాలి. అసలు ఈవెంట్కి ఇంతమందిని పిలవకండి, నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను అని చెప్పింది. ఇక డైరెక్టర్ విజయ్ కనకమేడల కూడా సుమకు ఒత్తాసు పలికాడు. ఇంతమంది దర్శకుల్ని పిలిస్తే సుమ కన్ఫ్యూజ్ అయ్యారు అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తరువాత విరూపాక్ష దర్శకుడు కార్తిక్ దండు వచ్చి వశిష్ఠ తాను ఇద్దరం ఒకేలా ఉంటామని, ఒకే రకమైన చేతబడి చిత్రాలు చేస్తుంటామని సరదాగా అన్నాడు. మొత్తానికి సుమ అయితే తన కెరీర్లో మొదటిసారి ఇలా స్టేజ్ మీద కన్ఫ్యూజ్ అయిపోయింది.